అబ్బబ్బబ్బా ఈ నల్లమొక్క పొన్ని చక్కెర తెమ్మంటే అటే వేయండి కదా చాయ్ తాగకపోతే తలకైన వచ్చి కాలబడతాని ఎవరితో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాడో ఏమో ఏదో పని చెప్తే చాలు అటే ఉంటాడు. ఉన్నావే ఇంట్లో షెట్ అంత మనిషిని నీ కళ్ళ ముంగట్నే కనబడతా అంటే ఉన్నావే ఇంట్లో అని కారడంగా మాట్లాడుతానేమేందే కారడంగా మాట్లాడుతానేమేందే అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అయ్యో గట్ల కదిలించుకుంటానేమేందే మరి లేకపోతే ఏందే నా మొగు నీ చక్కెర అందువలన చాయ్ తాగపోతే తలకాయ వస్తుందని ఇక్కడే నిలబడితే ఎదురుగుండి కూడా రవలి ఉన్నావే అని నిలబడతీవి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బో పవన్ వచ్చినంత కోపం వస్తుంది కదా నీకు. కొంబది స్టార్ట్ అవుతావేంది మీరు బాగా బరి తెగించేశారయ్యా. కాటు గీట అంటే కాటుక డబ్బతోటి చంపుతా నువ్వు వచ్చిన పనేందే ఏమో తలకాయ వస్తుంది చెప్పు. నన్ను కాటుక డబ్బతోటి కొడతావా? అది గింత ఉంటది దాంతో కొట్టి నాకు దెబ్బ తక్కుతుందా? నన్ను కొట్టిన కొండంత పండ కావాలి. అబ్బో నువ్వు మస్తు తెలివిగల దానివేనే శోభి. ఎట్లాగో నేను కొండలావట బండతోటి నిన్ను కొట్ట అందుకే నవ్వుతానా చిలక లెక్క. జోగు చేసిన రవలి అయితే ఏం కూర రవలి? చాయని తాగలేదంటే కూర కాడికి వచ్చిందా అయినా పొద్దుగల నా ఇంటికి వచ్చినావు నువ్వు కూర వండుకోలేదా? మా అండిన్నే మిరపకాయలు కోసి కోడిగుడ్డు ఆమ్లెట్ వేసిన. నా బక్కనామ కూడా వచ్చి కప్పలెక్క సప్పు అనిపించిండే. దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? ఏంది సప్పుకు అనిపించిందా? సప్పుకు అనిపించిందంటే ఏంటిదే? సప్పుకు అనిపించడంటే షార్ట్కట్లా తినడానికి చెప్తుండే పిసదాన గది కూడా అర్థం కాదా? మా అర్థమైంది గాని నువ్వేందే నోట్లో అన్నం నవ్వినట్టు తొత్త అనుకుంటూ మాట్లాడతాను ఇట్టనే ముచ్చట అనుకుంటున్నావు. నాకేమైనా కూరేసి వచ్చి ఉందా? ఇంకా షాయనే పెట్టలేదంటే కూరేసి అంటేనే కొద్దిగా అయినాక రాపో అండినాక వేసిత్తా. మరి కొద్దిగా అయినాక వేసిస్తావా? వేసిత్తనే మా వేసిత్తా గాని పోయిగా. సరే పోతానైతే మళ్ళీ వస్తా మరి వేసి రాపో. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను నా దోస్తు ఆయన. అబ్బాబ్బాబ్బా పొద్దున లేవంగానే నా పిల్లం చక్కెర దేపో అన్నది. చక్కెర కానీ వచ్చి 3 గంటలు అవుతుంది. అది ఇంటికాడ ఏం తిడుతుందో ఏమో. ఇప్పుడు వేనాక నన్ను పొట్టు తిడుతుంది. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? చక్కెర ఏమంటే గింత సేపు చేస్తావా నువ్వేమన్నా మనిషివేనంటది. నేనేం చేయాలి? తొవ్వలాళ్ళు కలిసి మాట్లాడినా అని చెప్తా. నేనేమంటా నీ అవ్వ ఇప్పుడు ఇంటికి పోయినాక అది చాయ్ పెట్టాలి, తాగాలి, బువ్వ కూర వండాలి, అప్పుడు తినాలి. ఈ ఎండకు అది బువ్వ కూర వండే వరకు నా పుత్తెలు లేవుతాయి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అది ఎప్పుడు వండుతుందో నేను ఎప్పుడు తింటానో ఎప్పుడు తిని పండుకోని లేచి పనికి ఎప్పుడు పోవన్నో. పనికంటే ఏం పనికి అనుకుంటారు? తిరిగే పని. ఓ శంకరి చక్కెర దమ్మంటే అట వేయనవట కదా. అగో నీకేమెరికైనా శోభి నీ చక్కెర వేయనట్టు చూసినట్టే మాట్లాడతాను. మీ ఇంటికి పోయొచ్చిన. మా ఇంటికి మా ఇంటికి ఎందుకు పోయినవే? ఎందుకు పోయినా? చూస్తందుకు వచ్చింది అనుకున్నావు. కూరకి పోయినా. అది ఇంకా సాయ పెట్టలేదంటే కూర వండింది అనిపోయినావానే. మరి నువ్వు వండుకోలేదా అనే శోభి కూర? మా అండిన మీ బక్క తమ్ముడు అమాంతం మింగిండు. ఏంది అమాతం మింగిండా? ఏం మింగిండే శోభి? ఏం మింగిండు? ఆమ్లెట్ వేసిన మింగిండు అన్న. అగో గిందుకేనే శోభి నేను చూస్తే నాకు కోపం వస్తుంది. ఆమ్లెట్ వేస్తే మీ తమ్ముడు తిన్నాడని చెప్పక మింగిండు కరిసిండని పిస మాట్లాడతావేందే? అయ్యో బావా నీ కరాట మాడితే బాగా కసిరించుకుంటాను కప్పమ్ముతోడా. అయినా నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఈ టార్చర్ ఉండునా? నేను ఎంత మంచిగా చూసుకుందు. అన్ని నేనే తెత్తు, పాలు తెత్తు, చక్కెర తెత్తు, కూరగాయలు తెత్తు, పాలు వంగిత్తు, నేను ఇంట్లో మంచిగా కూర్చుండేబెట్టి మంచిగా చూసుకుందు. అవసరం ఏ టార్చర్ నీకు? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఓ పోరి చక్కెర అందుకొని చంపితే నవ్వొద్దు గడ్డ లెక్క కావాలి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నిన్ను వేసుకుంటా నీ ఎమ్మడి పడితే నీ అవ్వే కాదే మన నిడగొట్టింది. జాతకాలు కలవలే, ఇళ్ళ పేర్లు కలవలేదని. నేను చేసుకోనన్నా నిన్ను చెప్పు.
నువ్వు చక్కెర అందుకొని చంపితే నేను 4 గడ్డ లెక్క అయితేనా? అయినా కొత్తగా ఏదే ఉన్నది ఇప్పుడు లేనా గడ్డ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇప్పుడు లేనా గడ్డ నీ అవ్వ నువ్వు గడ్డ ఉన్నావనే గడ్డ మీద కూర్చొని లైన్ ఎత్తే నీ అవ్వ గంగలు కలిపే అయితమైతే నిన్ను చూసుకొని బతుకుతానా అయితమే గాని తమ్ముడు నిన్ను మంచిగా చూసుకుంటాను నానే. అయినా ఆ బక్కోడు ఏం మంచిగా చూసుకుంటాడు బావా? ఏమున్నా నీ లెక్క మంచిగా చూసుకుంటాడా? ఓ పోరి ఏం మాట్లాడతానవే? నా లెక్క మంచిగా చూసుకున్నాడేందే? అయినా వాడేం మంచిగా చూసుకుంటాడు బావా? మనం పెళ్లి కాక ముందు బైక్ అడిగితే నా కాలుకు దెబ్బ తాకితే రక్తం కారితే నీ లుంగి చింపి కట్టలేదా బావా? ఏంటిది మాకేంటిది అంటున్నా? పోరి ఇంకా ముచ్చట గుర్తుండదానే? ఇంకేం గుర్తు పెట్టుకోకు. మొన్న దెబ్బ దాకా బక్కోడు నన్ను పట్టించుకోలేదు బావా. నీకు తేడా ఎంతున్నది? అయినా రవలికి నువ్వు దొరుకుడు మస్తు అదృష్టం బావా. ఏంది బక్కోడు నీకు దెబ్బ తాకితే పట్టించుకోలేదానే? ఆడు కలవని ఆ సంగతి చెప్తా. అయితమే గాని నీకే కూర తినబుద్ధి అవుతుందే? మా రవలి కౌసు కూరలు మంచిగా అండుతుంది. నీకే కూర తినబుద్ధి అయితే చెప్పు, ఆ కూర తెత్తేనే. ఏంది నాకు ఇష్టమైన కూర తెస్తావు బావా? నువ్వు ఏ కూర తెచ్చినా రవలి అండుతుందా? అయితే నాకు చిన్న గుర్రెలు అంటుకుంటావు బావా. ఏంది చిన్న గుర్రెలు అంటే నీకు ఇష్టమానే? సరే ఈ ఇంట్లో చక్కెర ఇచ్చి గుర్రెలు తెత్తా. కొద్దిగా అయినాక నువ్వు వచ్చి కూర అడుకొని పో. ఏం తెలియనట్టు మనం మాట్లాడుకున్నట్టు మీ అక్కకు చెప్పకే. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. నువ్వెవలో నేనెవలో సరేనా? సరే బావా. కొద్దిగా అయినాకరా. సరే నేను పోతా, పోయి చిన్న గుర్రెలు తెత్తా. రవలి ఓ రవలి అగో ఏం చేస్తానవే? నూనె పోతానా కనబడతలేదా? ఈ మొన్న తెచ్చింది అయిపోలేదు ఇంకా? ఇది ఒక్కటే దాపెట్టినా. అంతేనా? నువ్వేందుకు ఇంతసేపటికి వచ్చినావు? ఏ దుకాణంలో వేసరికి బాగా మంది ఉన్నారే. 3 బాట్ల కాడ ముచ్చట పెట్టుకుంటున్నా. అయ్యో రానవర్తిని పాలు పోసిపోయిందా? పోసిపోయిండు. సగం టిఫిన్లో పోయి సగం కింద పోయి. అయ్యో కొద్దిగా పోయింది తీరాదు. పైసలు అట్టిగా వస్తానే అనుకుంటానా? పెట్టుకో. ఏమైతుంది? ఏం కాదు నానా. అంతేనా? అయ్యో పెట్టుకో. ఆల్రెడీ నాకు తెల్లెంటికలు వచ్చినాయి కదా, మళ్ళీ ఎందుకు నల్లబడతా ఏంది? అన్ని తీట పనులు అంటే అంతేనా? మరి కింద ఎందుకు పోతానవే? నీకేనా పిచ్చా? నేను కింద పోసిన ఇట్లా పోయి ఒక 2 సుక్కలు పోయినాయి. ఇవి నీళ్ళ నూనె కాదా నువ్వు కింద పోసింది? తీసి వంటలెత్తి నువ్వే ఆమ్లెట్ వేసుకో. ఆమ్లెట్ నీకే ఎత్తా. అయితే కానీ ఇప్పుడు ఈ నూనె ఎందుకు తీసినావు? ఇంకా కూరగాయలంతా టైం ఉన్నది కదా. అబ్బా నిండిందే. కొద్దిగా వెళ్తున్నది, నీళ్ళు వస్తాగు. మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళ? అరే ఆ నూనె ఏం చేస్తాను? అరే కొద్దిగా వెళ్తుంటే నాకు మంచిగా అనిపించదే. నీళ్లు పోసినామనుకో కొప్పు రంగు ఉంటది. మొహం పగిలిపో. నూనెలో నీళ్ళు పోతారా ఎవరన్నా? మరి ఇంకో పొట్లో ఏమన్నా నింపుతావా? చాలా. ఆయన ఊకకి నూనె ఎందుకే? పల్లీలు పట్టించుకత్తా. పల్లి నూనె పోసుకున్నాం అనుకో, అది ఆమ్లెట్ వేసినా గానీ, టమాటా కూర వండినా గానీ, చిక్కుడుకాయ కూర వండినా గానీ కమ్మటి వాసన వస్తుంది నూనె, పల్లి నూనె. ఇవి ఫ్రీడమ్, సన్ఫ్లవర్ అని కూరలు టేస్ట్ ఉంటానే అనే. ఎందుకుంటలేవు? ఉండైతే 3 పూటలు తింటానావా? గింత వేసుకొని నా ఆవేదన అర్థం చేసుకోండి. అంటే నువ్వు 2 పూటలు తింటానవా? నువ్వు కూడా 3 పూటలు తింటానావు కదా. నాకు అర్థం కాలేదు సార్. ఏమో మాటలు పెట్టి మరిపిస్తాన్నావు. చక్కెర దేరమ్మ కూడా అంటే 6కి పోయినా 10కి వచ్చినావు. గింతసేపు ఏం చేసినావు? ఏం చెప్తేనే కోసేపు గోళీలు ఆడినా, సిరగోడు ఆడినా, కబడ్డీ ఆడినా, అవుట్ కాగానే ఇంకో చక్కెర పట్టుకొని వచ్చిన. నీ అవని తోలుతావు. తోవంటి పోతంటే ఊళ్ళోనే తెలిసిన మనుషులు కలుస్తారు, బాగా ముచ్చడి చెప్పుకుంటారు. ఆడ మాట్లాడితే తప్పనే. ఆయన అట్లా పోయి ఇట్లా వచ్చేదందుకు నేనేమన్నా చిన్న పోరన్నా? నేను అందరికి మంచి చేసేటోని. తొవ్వలు కలిస్తే అందరు నమస్తే అన్న, అంత మంచి అందరు ఇస్తారు. అలా బాధలు తెలుసుకోవద్దా? మంచి చెడ్డ ఏమో ఊకొరుతావు. అసలు దానివి నువ్వు తెచ్చుకో. నన్ను ఎందుకు పంపిస్తావే? ఏమో చించి మెడ తెచ్చుకుంటావేమని అంటే ఇప్పుడు నువ్వు గంతగానే ఎందుకు కొడతాను? నేను పంపించుడు నాదే బుద్ధి తక్కువ. అయితే గాని ఏం కూర వండాలో చెప్పు, అంటి కాలబడతా. అబ్బా ఏం కూర వండాలంటున్నావు కదా. ఇంకో ఇవాళ నీ స్కూర్ వండుకుందామే. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడా? పండి
నాశనం అయిపోండి. ఏంది నీసు కూరనా? ఇప్పుడు నీసెందుకు? ఏమన్నా నీళ్లు పోసుకున్నా నువ్వేమన్నా నీసు తినడానికి? అగో ఏం మాట్లాడతానవే? నీళ్లు పోసుకుంటానే నీసు తింటారా? అట్టే తినరా? ఆయన నీకు వారానికి 4-5 సార్లు నీసు తింటాను, నీకు తెలుసు కదా. ఇవాళ అద్దు అంటాను. నీసోళ్ళు తీసినావు అనుకో, నిక్కి నిక్కి కొడితే ఏమనుకుంటానో. ఊకే నీసు తినుడు బాగా అలవాటైంది నీకు. అవ్వ కొడుకో, ఇక నువ్వు నిక్కి నిక్కి కొట్టపోతే నిలబడి కొడతావానే? నువ్వు ఉన్నదే గింత, నీకు నేను అందుతానానే? అబ్బో మరి నువ్వు తాడి చెట్టు అంత పొడుగున్నావు కదా. అంతేనా? తాడి చెట్టు పొడుగు లేరా? తాడి చెట్టు పొడుగు లేకపోతే దానికంటే తక్కువ ఉన్నా కదా. అవునే రవలి, తాడి చెట్టు అంటే గుర్తుకొచ్చింది. మంచిగా చిన్న గుర్రెలు ఎత్తా తాటికాలు తాగుతానే ఆ బండరా అదే. అగో నీ గురిజలే అంటావు కూడా అంటే ఇంకా తాటికల్లు అంటానా నువ్వు? అయ్యో నేను సపరేట్ పోయి ఏమన్నా కళ్ళు తాగత్తానంట నానే. చెరువు దిక్కే తాడి చెట్లు ఉన్నాయి కదా, ఆ గుర్రెలు పట్టుకరా అయితే తాగత్తానన్నా. సరేది కళ్ళు తాగా గుర్రెలన్నంటే గురిజలు లేవు గుడ్లు లేవు ఊకుంటా అంటే బాగా అలవాటు అవుతానేది. అదే మీ అబ్బాయి తండ్రి పెట్టబోతువానే, వాళ్ళకైతే అండుతావు అని నాకు అండవా? అగో వాళ్ళు ఎప్పుడో 6 నెలలకు ఒక్కసారి వస్తారు కాబట్టి అలా నచ్చింది అండుతా. నువ్వు కూడా ఎక్కడికైనా పోయి 6 నెలల తర్వాత రాపో, నచ్చింది అండుతా. అంటే కొంపిడిచి పెట్టిపోవన్నా నీసు కోసం? అప్పుడు అండుతావా? అంటే ఇక్కడ ఉంటే నీకు విలువ లేదా? నేను కట్టబడితే లేదా నాకు అంటి పెట్టవా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. అబ్బో నువ్వు తెచ్చే పైసలు నేను లెక్క పెట్టలేక వస్తానా మరి. నీ అవ్వ నేను సంపాదిస్తే నువ్వు లెక్క పెట్టలేక సావాలే. ఏమనుకుంటానవో? ఓ శంకరి, చిన్నబాబు రా కూసో. ఏం చేస్తారా? ఏమో లెక్కలు కిక్కలని మాట్లాడతాను. అరే ఏం లేదా మామ, నాకు కౌసు తినబుద్ధి అయింది. కౌసు అంటే నేను అంటాందే. రోజు కౌసే కావాలంటే ఎట్లా అంటుతా? రోజు వారానికి రోజులు మొత్తం నీసు తిన్నాక మనిషి బతుకుతారా? ఎన్నడో ఒక్కనాడు ఆదివారం సోమవారం ఒక్కనాడు ఎన్నడన్నా తింటారు. కానీ రోజు నీసు తిన్నాక పసకలు వచ్చి సత్తరు. నా బిడ్డకు బొట్టు లేకపోతే నేను ముఖం చూడలేదు. ఏందా మామ గమ్మతి మాట్లాడతావు? ఇక నువ్వు తింటలేవు కావచ్చు 4-5 రోజులు నీసు. అయినా కౌసు తింటే పసకలు అవుతాయా? ఏం మాట్లాడతానవే? అంటే శంకరి కౌసు తినకురా, రోజు కౌసు తింటే నీకు పసకలు అయితే సత్తామంటే నేను భయపడతా అనుకుంటానవా ఏంది? నేను గంట ముందు రావంగా కూడా కౌసు తినే సత్తా. ఏమనుకుంటానవో మాట్లాడబాకురా. బిడ్డకు బాగా సపోర్ట్ ఇస్తాను. పసకలు అయితే బొట్టు లేదు చూడా అంటే నా సాగు కోరుతానమ్మా మామ నువ్వు. పాడు జీవితము ఏ అట్లా కాదురా అల్లుడు, అట్లా చెప్తానన్నా నువ్వు మాంతావని అట్లా అన్నా. నువ్వు మా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతకాలరా. నువ్వు నా బిడ్డను మంచిగా చూసుకోవాలి, మమ్మల్ని చూసుకోవాలి. నువ్వు గట్ట నువ్వు రావాలని కోరుతాను నేను ఎప్పుడన్నా. అయ్యో చిన్న అట్లా అంటే తప్పు పట్టుకుంటావా అనే? అయ్యో నేను తప్పు పట్టుకున్నానా? మామ అతికేనా అన్నాడు, నేను అతికేనా అన్నా. ఏమంటావు మామ? ఏ లేదు వాళ్ళు, నేను తప్పు పట్టుకోలేదు. కానీ బిడ్డ ఆయనకు నీసు లేని ముద్ద తీయాలని తెలుసు కదా, ఏదో అండి పెట్టపోయినావు. ఇక ఈ వెళ్ళంతా పోతుంది. రోజు అంటుతానే ఉన్నానే, అన్ని ఉన్న పైసలు కూడా అయిపోయినాయి. అన్ని అబద్ధాలు ఆడుతుంది మామ. రోజు ఎవడన్నా కౌసు తింటారా అనే ముఖం కొట్టదా? మొన్న ఆదివారం వండింది, సోమవారం వండింది, మంగళవారం వండలే, బుధవారం వండింది, గురువారం వండింది. ఇయ్యాలని వంట అంటుతలేదే. ఇన్ని రోజులు తిన్నాక ఎక్కడన్నా బతుకో బిడ్డ. అరే అన్నాడు మా ఇట్లా అంటావు. కానీ నువ్వు అన్నది కరెక్టే మామ. నేను ఒక్కడిని తింటాను నానే, నీ బిడ్డ కూడా తింటది కదా. అంటిన పాపానికి తినద్దా నేను? ఆగో చూసినావా? మరి లేకపోతే నీకోటి నా బిడ్డోటి అనుకుంటా. మరి గంత జిద్దు కనేదని మరి నువ్వు కౌసు తినేది ఉన్నాడు అంటాడు. నా మందం నాకు కౌసు అన్నది, అది కూరగాయలు అనుకోవాలి. ఇగో మామ పేరు నాదైతుంది, ఊరు దాని అవుతుంది. నేను ఒక్క పూట తింటే అది 3 పూటలు తింటాంది. అదేమన్నా వెళ్తుంటా చెప్పు? చూడు బిడ్డ, ఆయన నీ మాట నిన్నాడా? కూరగాయలు తేడు నువ్వు అండవు, మటన్ తెస్తాడు కావచ్చు, చికెన్ తెస్తాడు కావచ్చు, ఏది తెస్తాడు వండి పెట్టు. ఎందుకు ఇల్లు? నువ్వు కూడా ఏందే బాపు ఆయనకి సపోర్ట్ గా మాట్లాడుతావు. ఆయన చెప్పిన మాట నేను వినకపోతే నేను చెప్పిన మాట ఆయన వినడు బిడ్డ. గదొచ్చింది ఆయనతో బాగా, అందుకే ఆయనకు సపోర్ట్ ఇచ్చుడు. గీ సపోర్ట్ ఏదో ఎలక్షన్ లో నిలబడ్డోళ్ళకి మంచి పేరన్నా వస్తుంది, గీనకిత్తే ఏమవుతుంది? అట్టి పులుసు కూడా రాదు. పెద్ద స్కెచ్చే. అయ్యో పులుసు అని ఎందుకంటావు బిడ్డ? అల్లుడు కదా ఆయనే తెచ్చింది అంటిపెట్టు, ఏ లొల్లి ఉండదు. ఎందుకు ఇదంతా బాగోతాం? మామా ఇప్పుడు దారికి వచ్చినవే. ఇక నువ్వు చెప్పినాక నీ మాట మీ బిడ్డ కాదంటదా? మాండుతుంది అయితేనే గాని ఇంతకు నువ్వు ఏం పని వినొచ్చినవే? ఇక నా పని ఇప్పుడు ఏం చెప్పాలి బిడ్డ? మీరే లొల్లి పెట్టుకోవాలి. నాకు ఏళ్ళు అవుతుంది, ఆవుల కాడుకోవాలి. రేపు వచ్చినప్పుడు చెప్తాది. రేపు వచ్చినప్పుడు చెప్తావా? సరే తీ మామ,
ఏమో ఉత్తుత్త ముచ్చట ఉన్నది, అర్జెంట్ ముచ్చట అయితే మా చెప్తువు. ఇక ఏదో ముచ్చట కానీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా నేను. మరి రేపు వచ్చినప్పుడు అని ఇట్లా అంటాను, భయపడతారా మామ? నవ్వు చూడు, చిలుక నవ్వు. రా మరి, సరేనా? అయితేవా గాని ఇంతకెంత ఏమన్నా ముచ్చట చెప్పుదాం అనుకున్నాడు కావచ్చు మనం. అంతేనా? ఆయన కూడా కరెక్ట్ మాట్లాడిండు కాదే బిడ్డ. ఆయన చెప్పు తినటైనా అండి పెట్టాలి అన్నాడు అనలేదా? మా అన్నాడు తిండి అన్ని గుర్తు పెట్టుకో, పని చెప్తే మాత్రం ఏది గుర్తుండదు నీకు. అరే నువ్వు పని చెప్తే నేను ఎప్పుడు చేయలేదే, అన్ని పనులు చెప్పినా నావి నాడి పోసుకుంటామేందే. నేను తెచ్చానే చిన్న గురియలు. ఇప్పుడు మీ లొల్లికి మా వచ్చిండు, పక్క పొట్టి మా పెద్ద బాబు వస్తాడు, తర్వాత మీ చిన్న వస్తుంది, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, కథం. నువ్వు ఎట్లా అండాలి, నువ్వు అండకుండా నేను ఇడిచిపెట్టా. అర్థమైతుందా? ఇప్పుడు నీకు అవి ఏడ దొరుకుతానే అసలు? అరే ఏడ దొరుకుతాయిందే, నేను చిన్న గురియలు ఏడ దొరకకుండా చెర్ల వలేసైన పడతా, పుణుకన్న పడతా, గాలమన్న పడతా, గెచ్చన్న పడతా. విన్నవా? అరే మార్కెట్ లో పోతే మస్తు దొరుకుతాయి, ఈడ దొరకకపోతే కరీంనగర్ మార్కెట్ లో పోతా. చిన్న గురియలు అంటే గవే మొట్ట పిల్లలు, అవి పెద్ద పెరిగినాక బొమ్మలు అంటారు. చిన్నప్పుడు 3 పేర్లుంటాయి, పుట్టినప్పుడు గురియలు, మధ్యలో పెరిగినాక మొట్టలు, తర్వాత బొమ్మలు. అర్థమైతుందా? అవి చిన్న 150 రూపాయల కిలో ఉంటాయి. విన్నవానే? పెద్ద అయితే ఆ పెద్ద దాంట్లో మీడియం ఉంటాయి, చిన్న ఉంటాయి. పెద్ద పాన ఉన్నాయి అయితే 500 కిలో. పులుసు కమ్మ ఉంటది, పాత చింతపండు పెడితే మంచిగా అనిపిస్తుంది. నాకెందుకో పాడుగాను మున్నటి సందే అందాం అనుకుంటా గానీ చిన్న గురియలు తినాలి అనిపిస్తుంది గట్లా. ఇప్పుడు నీ గురిజలు తినబుద్ధి అవుతుందా? పోయి తెచ్చుకోపో, నా పానం తీయకిట్లా. ఇగో ఇట్లా అన్నం మంచిగా అనిపిస్తుంది. ఈ ముచ్చటని అడగంగానే తెమ్మంటే అయిపోవు కదా. ఇవన్నీ చదివినాక ఆఖరికి అయితే తెచ్చుకోపో అంటావు. ఫస్ట్ ఇక ఎట్లా ఈనాడు తెచ్చినట్టు పడతాడు, అన్న సాగించుకుంటాడని నీకు తెలుసు కదా. వదిలితివి ఆఖరికి తెచ్చుకోమంటివి. నువ్వు అన్ననంటే నీ ఊకుంటానా చెప్పే? ఎందుకు ఊకుంటావు? ఇంతసేపు ఒర్రిచ్చినావు, కూర అనేది ఇప్పటికి అయిపోవు. మరి నేను అన్నదే నాకు నడవాన్నే, లేకపోతే ఇంకో మనసు సాటిస్ఫాక్షన్ అనిపేది. అయితే కానీ మెంతులు గింతులు ఉన్నాయా? మళ్ళా తెచ్చినాక పో అంటావా? అబ్బో కొత్తగా ఎన్నడు చేపల కూర అన్నట్టు పడిపోయిందే. పచ్చి చేపలు తినదానా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే గుర్రెలేం లేవే, పెద్ద ముక్కలు అంటుతావు కదా, సేమ్ గట్లనే. ఏమో కుదురుతుందో కుదరదో కూర. అరే నీ కుదరకపోతే నేను అండుతా, నీకెందుకే? సరే నువ్వే అనుకో మరి. అరే మళ్ళీ సరే నువ్వే అనుకో అంటావేంది? నువ్వు అండవా? పెద్ద చేపలు అయితే రౌండ్ కోసి ఫ్రైకి కొన్ని, పులుసు కొన్ని, ఉల్లాకు మెంతాకేసి అయితే అండుతావు కానీ నీవు నచ్చని చేపలు అయితే అండవానే? అగో నాకు అండనంటే అన్న అని చెప్పిన. తినచ్చుడు అయితే తినత్తదానే? అయ్యో పోయి తెచ్చుకోపోయి అంటి కాలం పడతా. నువ్వు ఎప్పుడు తెస్తావు, నేను ఎప్పుడు అండుతా? నువ్వు చాయ్ తాగి అటుకులు వేసుకొని బొక్కు, ఆకలి కాకుంటుంటది. నేను అట్లా పోయి ఇట్లా సరేనా? రాపో పోతావా? చక్కెరకి పట్టు చేసినావు, ఇక చేపలు తెస్తే సాయంత్రం అవుతుంది కావచ్చు. అబ్బా నీ ప్రాస, చేపలు చేస్తే సాయంత్రం అవుతుంది కలుపుతానవా? చేపల కూర సాయంత్రం తింటేనే కమ్మకుంటది. నా ప్రాస ఎట్లున్నది చెప్పలే నీకు ప్రాసలు నాకు రావా? చిలుకను ఉల్లాకున్న మెంతా కాకనే పట్టుకత్తా. చింతపండు వండిన కొడుతు అదే లేదా? తింటానం ఏంది ఉప్పు పెట్టుకొని? నల్ల చింతపండు దేపా. ఇప్పుడు అది మంచిగానే ఉన్నది కదా పుల్లగా. ఇప్పుడు నల్ల చింతపండు అంటే కరీంనగర్కి పోవాలి. అట్లనే ఈడ చెరువు కాడికి పోతా, ఈడ దొరకలేదనుకో అటు వెళ్తా. ఏమంటావు? నువ్వు ఎక్కడికన్నావో ఎప్పుడన్నా రాపో. అంతే కదా, నేను పట్టుకొని వస్తుంది. ఫస్ట్ అయితే చెరువు కాడికి పోతుంది బాగా. ఎందుకే గిట్లా ఒరిచి చంపుతాను? పోయి కూరదే పోయి. నన్ను ఫస్ట్ ఎందుకు ఒరిచ్చినవే నువ్వు? ఇట్లా మొదలు అడుగుతా అయిపోవు కదా. నన్ను ఒరిస్తే నీకు నవ్వొస్తుందా? నీకు సంబరమా? నీ మనసు సాటిస్ఫాక్షనా? ఏం సాటిస్ఫాక్షన్ లేదు. ఆయన చక్కెర కింద పడుతుంది, దాన్ని ఎందుకు ముడి పెడతాను? ఏమన్నా కొత్త పిల్లగాన్నా, ఏమన్నా కొత్త పెళ్లి పిల్లగాన్నా చూడంగానే సిగ్గుపడతాను. పాత వాడినే పడుతుంది. నువ్వు పాతే నేను పాతే, నీది నాలే నాది నాలే, నువ్వు పాతే నేను పాతే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పాత 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 నీ అవ్వ ఇదేందే పాడగాని బాటిల్ గిట్ల పడ్డది. నువ్వు నిలబడితే తియ్యి అంటే నా పాటకు బాటిల్కు సంబరం వచ్చి పడ్డదా అనే బుజ్జి?
అయ్యో చేస్తావు నువ్వు గాని అది నీది తినాలే నాది తినాలే నాది తినాలే ఎందుకే కుడతానా అంత కూడా అయ్యో అట్టిగానే కుడతానా తీయరాదు నీ అవ్వ ఎట్లా ఎండలో పోతానా కదా మచింగో అంగి తడిచింది చల్లగా ఉంటది చెరువు కాడికి పోయే వరకు చెమటలు వస్తాయి నీ అవ్వ టైంకు వాటర్ బాటిల్ పడ్డదే టైంకు వాటర్ బాటిల్ పడ్డదే వర్షం వచ్చి చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ ఉన్న నీళ్ళు వేస్ట్ చేసినారక ఇంకా వాటర్ బాటిల్ అయ్యో వర్షం పడ్డట్టు అయ్యో తాగుతానైతే లోపలికి పోవా తాగుతానైతే వేస్ట్ చేసినట్టు అయింది తాగుతా దూపు అయితేనే కదా తాగుతాం కదా నువ్వేమన్నా చేసుకో నాకు పని ఉన్నది ఇంకో నువ్వు గురియలు అంటా అన్నావు కదా ఆ సంబరంలా ఏమేం మాట్లాడుతున్నావు ఏం అర్థమైతే లేదే సరే గాని మాదెత్తపో సరేనా నాకైతే ఏం వినబుద్ధే అయితలేవు నీ మాటలు నీ మాటలు నాకిన బుద్ధి అయితేనా ఆయన బాటిల్ పాడగాను ఇది ఏడుండే ఆయన ఏది కూడా రాలే ఇది ఎట్లయితే కింద పడ్డది ఆహా శంకరి నువ్వు చేపలో పోతావు కదా ఎండ బాగా కొడుతుంది నీకు చెమటలు వస్తాయని ఆ దేవుడు కర్ణించి ఆ నీళ్లు నావిన వారబోపిచ్చిండు సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్ ఆ నీళ్లు నావిన వారబోపిచ్చిండు దేవునికి నేనంటే ఎంత ప్రేమ ఆహా శంకర్ అంటే దేవునికి ఇష్టమే దేవుడు అంటే కూడా నాకు ఇష్టమే పోతా అవ్వ అటు ఇటు చేసి నా పిల్లని నొప్పించిన నా మర్దలు అడగక గుర్రెలు అడిగింది దానికి నేను గుర్రెలు తినిపియనిపోయినానుకో ఇడు మా బావ వేస్ట్ గాడు అనుకుంటది అటు ఇటు చేసి నా పిల్లని నొరిచ్చి గుర్రెలను ఇస్తారనిపోయినా గురియలు ఇక్కడ లేకున్నా గుండ్ల పెళ్ళి పోయి నేను గురియలు పట్టు కత్త నా మర్దలికి గుర్రెల కూర కడుపు నిండా తినిపిత్త గురియల కూర తిన్నాక నా మర్దలు సంతోషపడితే నాకు ఎంత సంబురంగా ఉన్నది వారి శంకరిగా నీకు అంట కోపం వస్తుంది గాని నువ్వు గుర్రెల కాడికి ఓనే అంటే అది తిన్నట్టు అది సంతోషపడ్డట్టు నువ్వు సంతోషపడ్డట్టు అని అంటారా అని అందరు అనుకుంటారు అందుకే గుర్రెలు లేకున్నా అక్కడికి కరీంనగర్ పోతా కరీంనగర్లో లేకున్నా హైదరాబాద్ పోయినా పట్టుకత్తా నా మర్దలు అడిగింది చి పాపం అది చిన్న నోట అడిగింది బావా నా గుర్రెల పురుషు అంటే బాగా ఇష్టం అని దానికి అండి పెట్టకపోతే నేనేం బావను నీ అందుకే నా పిల్లంతో ఒప్పించి గుర్రెలు పోతానా గుర్రెలు తెత్తా నా మర్దలకు తినిపిత్తా ఓ శంకర్ ఏటు పోతున్నావురా నేను అత్త చెరువు కాడికి పోతానా అబ్బా నేను చేపలకే పోతానారా నువ్వు కూడా పోతున్నావు కదా నాకెన్ని తేరాదు తెత్తగాని మరి నేను చెప్పినట్టు ఇంటమానే ఏది చెప్తా తినాలే ఎదురు మాట ఇయ్యద్దు ఇంటగాని నాకు చేపలైతే తీసుకొస్తావారా ఇంతకా ముచ్చటేంది చెప్పరాదురా ఏం లేదా అత్త నీతోటి ఏం అవసరం ఉంటది ఆపదకో సంపదకో ఎప్పుడన్నా పైసలు అడిగితే ఇస్తావని అట్లా అన్నా దానికేముందిరా మాగిత్తా గాని నేను చేపలు తీసుకురాపో మామ ఎట్లా పొలం కాడికి వేండు నువ్వు ఒక్కదానివే గానీ ఇంటికాడు ఉండే ఏం చెప్తావు ఆయన నేను చెరువు కాడికి పోయి చేపలు తెస్తే మెచ్చవో నువ్వు వచ్చినావనుకో నీ ఇష్టం ఉన్నది తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ పోయేద్దాం దావే సరేపా దా పోయానద్దాం బక్కోడా నేను వేసుకున్న ఆమ్లెట్ నువ్వు తింటావా ఇప్పుడు నేనేం తినాలరా ఇక భయం వేస్తుంది వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా అయ్యో నువ్వు తిన్నావు అనుకోండి నేను తిన్నానే వదిలే నీ వదనకు ఓ టీషర్ట్ చినుగుతుంది ఏమైందిరా వదలరా నిన్ను వదల అంటున్నావు నువ్వేమన్నా బొమ్మాలి వానే ఇడిచిపెట్టే టీషర్ట్ సాగుతాంది పిందె పండైందే పర్వానికి వచ్చింది ఒకటేసారి అమ్మని మింగుతా ఎంత బొమ్మాలే ఓ ఫ్యామిలీ ప్యాక్ ఆ డైలాగ్ నేను చెప్పాలి నువ్వు కాదే బొమ్మాలి బుంబుం భుజంగం నా అంతరంగం ఏంటి మమ్మీ ఎవడీడు నా గజల సప్పుడుకు నీ బొక్కలు కలుపురా పాడనా ఇలయ కీర్తన సుశీల ఓ సుశీల ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సుశీల్ లేదు ఉషిల్ లేదు
సుశీల్ లేదు వషి లేదు. అని ఎవరికైనా చూపించండి రా. బాడుకో ఇంకోసారి నేను వేసిన గుడ్డు తింటావా? ఇచ్చిపెట్టే నేను తిననే. నేను వేసిన ఆమ్లెట్ తింటివి, నాకు ఆకలి కాబట్టి ఇప్పుడు నేనేం తినాలి? నా బుద్ధి తక్కువే తిననే. ఒక్క గుడ్డు తిన్నందుకు నీకు 4 గుడ్డు తీసుకొచ్చి ఇస్తా. నా సంగతి నీకు అర్థమైంది కదా, పోయి పట్టుకరా పో. సరే పోయేత్తా. బావా గుజ్జల కూర అండిండో ఏమో, పోయి పట్టుకత్తా. అవునా అత్త, చిన్న చేపలు తీసుకుంటానని బొమ్మ తీసుకున్నావేందే? బొమ్మలు అంటేనే ఇష్టం రా మీ మాకు. నీ అవ్వ, నీ మాట నీకే ఉండదే అంటే మా కోపానికి వస్తావు గాని. చిన్న చేపలు ఇష్టం అన్నవా? ఆడ చిన్న చేపలు కుప్ప కుప్పు ఉన్నాయి, బొమ్మలు ఎందుకు తీసుకున్నావు? మావకి మాకు ఇదే ఇష్టం రా, పెద్ద ఇష్టం. అంతేనా? మరి చిన్నయ్య నన్ను ఎందుకంటే అది నాకు ఇష్టం రా. గందుకేనా? మామ పొద్దంతా పొలం కాడ కష్టపడతాను పాపం, చిన్న చేపలు ఎందుకు పెట్టాలని బొమ్మలు పట్టుకొని వస్తాను కదా. నేను గందుకే నన్ను నువ్వు తెమ్మన్నావా? నువ్వు అత్తే నీ ఇష్టం ఉన్నది ఎత్తివి. ఆయన ఇవాళ మామ సంబరపడతాడు కావచ్చు. అవును రా, ఇంకా మంచిగా ఆన్నే గడికి తీసుకొచ్చినవే. అవును, అందుకనే తొందరగా వండాలని. పులుసు పెడతావా ఫ్రై చేస్తావే? పులుసే పెడతారా? మామ ఇక పొద్దంతా కష్టపడ్డాడు కదా, మంచిగా నువ్వు బొమ్మలు వండినవనగానే కోటర ఎత్తాడు, కడుపు నిండా తింటాడు. ఇక ఆయన మంచిగా కోటర తాగి కడుపు నిండా తింటే నీకు సంతోషంగానే మరి. అగో వీళ్ళకు వీళ్ళు కూడా పొద్దున తెచ్చుకున్నారు చేపలు. ఈయన చెప్తేనే నేను వచ్చిన, నువ్వు నాకు తొవ్వర కలిసినావు. ఎందుకురా చీరలో పడుతుండ్రు కదా. అదే పడతారా అని చెప్తేనేగా నేను బయలుదేరితే నువ్వు వచ్చింది. బండి మీద పోతలేరా వాటర్ క్యాన్ వేసుకొని? ఆ అన్న చెప్తేనే నాకు తెలిసే. పో అన్న అయితే మంచిగా గడిగిచ్చినావు. ఇక చింత పులుసు చూసి ఆయనతో దగ్గరికి అండు. మరి నువ్వేం చేస్తావా? ఇక నేను చిన్న గురియలు పులుసే పెడుతుంది. పులుసే పెడతదా? నీకే సరిపోదు. ఎందుకంటే కౌసులేంది నీ ఉండగా అది అత్త అని నాకు ఇంత వేసుకురావన్నా. మరి నాకు చాలరా ఇది. సరిపోతుందా? నాకు సరిపోతుంది, మా ఆయనకు నాకు. అంతేనా? నువ్వు కూడా నీసులేంది ఉండవే, చూస్తే గిట్లుండవు అని. మరి తినేవారా, కష్టపడుతున్నాం. 2 రోజులు నువ్వు కూరగాయలతో తినంగానే నాలుగంత సప్పబడ్డది. కార్యాలు కావాలి, ఉలవకాయలు కావాలి, చిన్న చేపలు కావాలి, బోటి కావాలని తినవానే? బా నువ్వేమో తిననట్టే, నువ్వు నా లెక్కనే తింటావు కదరా. 2 పా. ఇక మనమే మాట్లాడుకోవాలి కౌసు గురించి. మా అత్తలు కావచ్చు పోవే. అబ్బా నా మర్దలు అడిగినట్టు గురియలు తెచ్చిన, నా పెళ్ళానికి ఇచ్చి దగ్గరికి పులుసే పెట్టి మెంతాకు ఉల్లాకు మెంతి పొడేసి మంచిగా ఉల్లిగడ్డ పొయ్యి మీద కాల్చి దంచి మంచిగా కూర వేయమంట. నా మర్దలు ఇష్టం ఉన్న కొద్ది తింటది. అయినా నా మర్దలు ముంగట అదేమంట అమ్మా నా మర్దల గురించి మాట్లాడుతుంటే నాకు దగ్గేస్తాంది. ఆయన మా మర్దలత్తే ఏం తినమన్నట్టుంటా. కూరకు వచ్చిందంటే ఎందుకు ఎత్తావు? మన ఏమైనా చేపలు, ఈ చేపల కూర వేసి ఇస్తావా? ఏదన్నా కూర వేసి అని దానికి డౌట్ రానట్టు చేస్తా. అప్పుడు నా పిల్లని నమ్ముతుంది. లేకపోతే అదే అడిగింది నేనే తెచ్చింది అనుకో, అబ్బో నా ఈపుకు సున్నం పెడుతుంది. మా మర్దలు అత్తది కావచ్చు, ఎందుకంటే కొద్దిగా అయినాక రా అన్న కదా. ఇక కూర ఉడికే అంతలు వస్తుంది. అయినా పాడగా నేను పొద్దున్న నుంచి తానం చేయలే, అంత చెమట వాసన వస్తుంది. ఈ కూర ఉడికే అంతలా మంచిగా సన్నీళ్ళతోటి చల్లగా తానం చేసి మంచిగా ఉడుకుడుకు పువ్వలా గురియలు వేసుకొని బుక్కకోటి పెట్టుకుంటే కెక్కు అని తింటా. వదిలేయకండ్రా బాబా అలాగా. పాత చింతపండు కదా, మంచిగా రుచి ఉంటది. ఇటు మా మర్దలు తిన్నట్టుంటది, ఇటు నేను తిన్నట్టుంటది, నా పిల్లలు తిన్నట్టుంటది. నీ అవ్వ పాపం దాన్ని చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది. నీకేం కావాలని చెప్పా అంటే అడగక ఇవాళ గురియలు అడిగింది. తేకపోతే నేనేం భావనైతా? గందుకే నా పిల్లంతో లొల్లి పెట్టుకొని దాన్ని నొప్పించి ఒర్రిచ్చి మొత్తానికైతే గురియలు పట్టుకొస్తాను. ఇప్పుడు ఏం మాట్లాడద్దిగా, పొయ్యి ఇచ్చి తానం చేస్తా. రవలి గురియలు దొరికే అన్నావు గానే ఇంకో గురియలే పట్టుకొచ్చిరా. ఇక భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. మంచిగా దగ్గరికి పులుసు పెట్టండు, అర్థమైతుందా? ఇంకో ఎండకు వచ్చినా గానే పాడుగా సెంటు కొట్టుకున్నా కూడా ఆ సెంటు వాసన ఏందే, అంత ఎండ కొడుతుంది, చెమట వాసన వస్తుంది. మంచిగా సన్నీళ్ళతోటి స్నానం చేసి గురియల పులుసు ఉడుకుడుకో పువ్వలా చల్ల కూలర్ కింద కూర్చొని కమ్మగా తిందాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏమంటావు? ఏమన్నా చల్లబడ్డావు నువ్వు? అటుకులు పోసుకొని చాయలో తినవన్నా? మరి తినకుంటే ఏంది, కోసం అట్నే చూసుకుంటుంటే ఎండినట్టే. ఇంకా నేను కూడా రామక్క మక్కగారలు చేసిందట నిన్న, 6 ఇచ్చింది. అవే అమాతం చెప్పిన మొత్తం 6 గ్యారెలు తిన్నా, ఒక చాయ్ తాగిన.
రాంగ లీటర్ నీళ్ళు తాగిన కడుపు ఉప్పింది ఇక కడుపులా గోకుతాంది నువ్వు ఈ కూర ఉడికేసరికి మంచిగా తానం చేసి కడుపు నిండా తిందాం అర్థమైందా చిన్న గురియలే ముళ్ళున్నా కూడా పంటి కిందెత్తే అవి పర్రపర్ర అంటాయి పంటి కిందెత్తే అవి పర్రపర్ర అంటాయి అర్థమైతుందా కమ్మగా అంటుపో ఇంకో ఉల్లిగడ్డ స్టవ్ వేయించు వేయించి రోట్లేసి కచ్చ కచ్చ దంచు ముద్ద అయినాక కూరలే మంచిగా ఉంటది కమ్మటి వాసన వస్తుంది అబ్బా నేను ఎండకు వచ్చిన నా రోగం తిరిగింది నన్ను చేయబట్టమైందే నువ్వే చెరువులో పట్టుకొచ్చినాడు ఎత్తాను అరే చెరువు ఈడున్నది ఆడున్నదా గాళ్ళు అచ్చెత్తనైతే నెర్రె పడ్డది ఆమె చిన్న చేపలక నచ్చిందే ఇంకో నా మొగుడు కట్టపడతానని పెద్ద బొమ్మ తీసుకున్నది నాకు అర్థం కాలేదు సార్ పెద్ద బొమ్మ తీసుకున్నది ఇద్దరేనా పురుషుడు ఉడిగేసుకొని తింటారట పెద్ద చేపలు పట్టుకొస్తే అయిపోగదా ఏ పెద్ద చేపలు నాకెందుకే కావన్నానే చిన్న గుర్రెలు తెచ్చిన గుర్రెలన్నీ నీకు చెప్పినా లేదా మళ్ళీ ఆడికి పోయి వేరే ఎందుకు చెప్తానే నీ బొమ్మలు తినలేదా బంగారు తీగలు తినలేదా ఆడుగు తినలేదా పాపర్లు తినలేదా ఈ గుర్రెలు తినక చాలా రోజులు అని తెచ్చిన అర్థమైతుందా నన్ను గిట్ల నోరిస్తావు ఇక నువ్వు చేతుల్నే కూర పట్టుకున్న వరకు ఈ ఎండకు నీ చేతుల్నే కూర ఉడకటట్టున్నది నీకు అర్థమైతుందా మా అర్థమైతాంది అండు మంచిగా కూర గిట్లా ఎడగొట్టినాం అనుకో నీకుంటదమ్మా అర్థమైతుందా నీకు అందుకే నువ్వే అండుకుంటానా అబ్బా నీకు ఇవన్నీ నేను చెప్తానా సలహాలు ఇస్తానని నీ కోపం వస్తుంది నీ గురించి నాకు తెలుసు అయితే గాని అంత పెయ్యి అంత చిట పెడతాంది పోవే అండుపో చేపల కన్నా నువ్వు పట్టుకొచ్చిన వాసన ఎక్కువ వస్తుంది అవ్వో అంటే నీ కోపం గాని ఇక నువ్వు తినవు నా విన్నే మొత్తం తినుడే అన్ని చేసుడు బరాబరే గాని ఏదో నా బాధకు నువ్వు ఏమన్నా కూరగాయలతో తిని నాకు చేపల కూర పెట్టినట్టు మొత్తం నువ్వే చెప్తావు అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి ఎవరన్నా చూస్తే పాడుగాను చక్కెర గాని పిల్లలు నీసు తిన ఆడే బలవంతంగా తినిపిస్తాను అన్నట్టు చెప్తావు కానీ నీ ఇష్టానికి నువ్వే తింటావు కాదే పేరు నాది ఊరు నీది నేను ఒక్క పూట తింటే నువ్వే 3 పూటలు తింటావు కానీ అయినా నాకు ఒక్కసారి తినంగానే ముఖం ఇట్టదే అర్థమైతుందా ఇక ఇట్లనే మాట్లాడుకుంటే పొద్దు ఉక్తది చేపల వాసన పడతాయి పో అండుపో నీ తారం చేసేస్తా రవలి కూర అండినవానే ఇప్పుడే పొయ్యి మీద వేసిందే ఉడుకుతాంది ఏం ఉడుకుతాందే టమాటానా పప్పు టమాటా పప్పు కాదే నా మొగునికి గురిజలు తినబుద్ధి అయిందట పొయ్యి తెచ్చుకున్నాడు ఇక అదే పొయ్యి మీద వేసిన ఇప్పుడు గురిజలు తెచ్చుకున్నాడా మీ శంకరి నాకు గురిజలు అంటే ఇష్టమేనే వేసిస్తావా పప్పు టమాటో అంటే వేసిద్దునే ఆయనకి ఇష్టమైన కూర గురిజల కూర వేసిస్తే ఏమంటాడో ఏమో కూర వేసిస్తే మీ శంకర్ ఏమన్నా అంటాడా అని అన్ని నువ్వే అంటాను కావాలంటే శంకర్ని వీలు అద్దంటే నేను సపడే కూకుంటా ఏమిటండి మీరు మాట్లాడేది ఆయన కౌస్ అంటే కోసుకుంటాడే ఎయ్యడు సరే పిలుతది ఏమంటాడో ఓ మనిషి ఒకసారి గిట్రా ఏంటిదే శోభికి కూర కావాలట వేసిస్తావా నాకు పానమైన గుర్రెల కూర తెచ్చుకున్నా గుర్రెల కూర నేను శోభికి ఎందుకు వేసిస్తేనే నాకు పానం నేను వేసియా అగో చెప్పిందా అయ్యో ఒక్కనే తింటావా బావా నాకు ఇంత వేసి రాదు ఆమెనే శోభి అప్పుడప్పుడు బావ అంటావు అప్పుడప్పుడు శంకర్ అంటావు ఏదో ఒక పేరు పెట్టి పిలువరా అదే అయినా మేము కూర అనుకున్నామని నీకేవరు చెప్పారు వాసన చూసి వచ్చినావా ఏంటి వాసన చూసి వస్తారా కూర కోసం పొద్దుగాల వచ్చింది కూర కావాలని అయితే నేను తర్వాత రాపో అన్నా ఇప్పుడు వచ్చింది కూర కోసం అంతేనానే నువ్వేమంటే వేసిస్తా నువ్వేమంటే వేసిస్తా అంటాను నువ్వే బుద్ధి అయితే నీకే నా వినే చెప్తాను చూసినావానే శోభి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏత్తవా ఏత్తే నువ్వు తినవా అగో నువ్వేమంటే ఎత్తా లేకపోతే లేను నేనైతే 2 పూటలు తింటా నువ్వు తినాలనుకుంటే వేసి అగో గిదేంది ఎటు వేసి నాకే చెప్పిరో మళ్ళా నీ ఇష్టం ఏమంటావు సప్పుడు ఎత్తలో మా అగో చూసినావానే నీ మీద ప్రేమ ఉంటా మరి నేను తినకుంటేంది అది ఇంటి ముంగడికి వచ్చింది దాన్ని అండినాక రమ్మన్నా
మరి తినకుంటా ఏం కాదు దానికే ఇస్తా అంటాను దానే సోపి అంటలేదు దీనికి కూడా కౌస అంటే ఇష్టం ఇంకా మీరు కూడా ఊక కౌసే తింటాడు అంటదే అబ్బో ఇంత కూరేసడానికి గిన్ని మాటలు ఎందుకు ఇప్పుడే వేసిత్తా ఆగు వేసిస్తావా బావా నాకు ఇష్టమైన కూర తెచ్చినావు బావా ఏ కడుపు నిండా తింటా బావా థ్యాంక్స్ బావా పిసదానా అల్ల థ్యాంక్స్ ఎప్పుడు ఎందుకే నువ్వు దూరపు దానవానే నీకు నాకు పెళ్ళయ్యేది కానీ మనకు రాసి పెట్టలే దాంతో అయింది నీకు ఆ బక్కోడు ఏమన్నా ఏకపోయింది అనుకో నాతోటి చెప్పు నా ఇంట్లో గిట్ట మీ అక్క కూడా రాకుండా నువ్వు అడుక్కొని తిను విన్నావా ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేసినా అద్దె అని దాని మీద వేసిన అది నమ్మింది ఏసీపో అంటే కౌస్ అంటే నువ్వు పోసుకున్నటోనివి దానికి ఏసీ అంటాను దానికి నీకేమో ఉండదని అట్లా డౌట్ రాకుండా నేనెందుకు ఎత్తేనే నువ్వు తినకపోతే నువ్వేసి అవి నీ దోస్తు కదా అని దాని మీద వేసిన దానికి ఏం డౌట్ రాదు ఏమన్నది సీబిరి టక్కన కింద వారేసింది చేపల కూర వేసుకరాని వేయింది ఏదో తేడాగా ఉందేంటి ఇంకో గట్లనే డౌట్ రాకుండా మంచిగా వేసిద్దాం లొల్లులు పెట్టుకోవద్దు మనం మంచిగుందాం అర్థమవుతుందానే నువ్వు తినబుద్ధి అయినప్పుడల్లా నువ్వు రా నీకు ఏ కూర అంటే ఆ కూర చెప్పు నేను దానికి ఇద్దా అర్థమవుతుందా ఆగో వచ్చిందే చేపల సోబి పోయి ఆ బక్కోను ఉంచకుంటా మొత్తం తిను అబ్బో నీకు బక్కోడు అంటే ప్రేమేనే ఉంచ అంటది ఆయనకి సగం తింటది ఇది సగం తింటది అగో భార్య భర్తలు అన్నప్పుడు ఇద్దరు తినకుంటా ఒక్కరు తింటరా ఏం మాట్లాడుతాను అయ్యో అట్టిగా అంటానా తీయరాదే నువ్వు ఆమెకు మస్తు సపోర్ట్ ఇస్తాను చూసినావానే మీరు ఇద్దరు దోస్తులు కాబట్టి మస్తు సపోర్ట్ ఇస్తాంది ఇగో సోబి చేపల కూరతోటి చల్లగా తినిపోరి బుజ్జి పువ్వైందా నాకు కూడా ఆకలి అవుతుంది గురియల కూర గుట్టుకున్న మింగుతా సోబి నువ్వు కూడా మింగిపో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలి కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నా గంట అయితే గట్టి కొట్టురి గుర్రెలు తెచ్చా మా సోబికి తినిపించిన గుర్రెల కూర కమ్మగున్నది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్